கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன். గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. ఏం డల్గా ఉన్నారు, ఏమైంది? అనుకున్నదే అయింది. ఏ మీ అందరికి ఏ వైరస్ పట్టిందండి? ఎవడ తినక పాయింట్కి రాడా? ఏం చెప్పమంటారు సార్, మా అమ్మ ఊరెళ్ళింది, విరాజిత కిచెన్లోకి వెళ్ళింది. ఈశ్వరుడు చేతులు ఇచ్చాడు కదా దొరికినవన్నీ స్టవ్ మీద పెట్టి హల్వా అది తిన్నాక నాకు ప్లేట్లెట్స్ పడిపోయాయి సార్. బొప్పాయి తినండి, పెరుగుతాయి. కష్టం సార్. ఇందాకే బంగాళదుంప ఉడకబెట్టి తర్వాత ఎండలో పెట్టి బిస్కెట్స్ చేస్తాను. ఓహో, మొత్తానికి విరాజిత గారు కూడా కిచెన్ నుంచే దాడి చేయడం మొదలెట్టారనమాట. అసలు కాపురం అంటే బస్ జర్నీలో జర్నీ సినిమా చూడడం లాంటిదండి. ఆడ ఆపినప్పుడు మనకి రాదు, మనకు వచ్చినప్పుడు ఆడ ఆపడు. నాకు అర్థం కాలేదు సార్. கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன். గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. ఏం డల్గా ఉన్నారు, ఏమైంది? అనుకున్నదే అయింది. ఏ మీ అందరికి ఏ వైరస్ పట్టిందండి? ఎవడ తినక పాయింట్కి రాడా? ఏం చెప్పమంటారు సార్, మా అమ్మ ఊరెళ్ళింది, విరాజిత కిచెన్లోకి వెళ్ళింది. ఈశ్వరుడు చేతులు ఇచ్చాడు కదా దొరికినవన్నీ స్టవ్ మీద పెట్టి హల్వా అది తిన్నాక నాకు ప్లేట్లెట్స్ పడిపోయాయి సార్. బొప్పాయి తినండి, పెరుగుతాయి. కష్టం సార్. ఇందాకే బంగాళదుంప ఉడకబెట్టి తర్వాత ఎండలో పెట్టి బిస్కెట్స్ చేస్తాను. ఓహో, మొత్తానికి విరాజిత గారు కూడా కిచెన్ నుంచే దాడి చేయడం మొదలెట్టారనమాట. అసలు కాపురం అంటే బస్ జర్నీలో జర్నీ సినిమా చూడడం లాంటిదండి. ఆడ ఆపినప్పుడు మనకి రాదు, మనకు వచ్చినప్పుడు ఆడ ఆపడు. నాకు అర్థం కాలేదు సార్.